ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, మునుముందు ముఖ్యంగా జనవరి 27, 28, 29 తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది, వారి ఇంట్లో ఉన్న దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తాయి, అలాగే వీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి, ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ ధనుసు రాశి వారు చాలా మంచివారు. ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరికి సహనం అధికం, ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ధనుసు రాశి వ్యక్తిత్వంలో అధికంగా కనిపిస్తుంది. వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధాలలో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. దీనివల్ల ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇక వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, వారి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో, ఎవరిని అవమానపరిచారో అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణను అడగడానికి కూడా సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అందుకని మీరు మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం చాలా ఉత్తమమైందని చెప్పుకోవచ్చు. చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవాలి. ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతిని సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల్లో కారణంగా అయితే నిరాశలకు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులు అన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి. ఆర్థిక పురోగతి, అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యల అన్నిటినీ నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవభక్తి శక్తి బయటకు రానుంది.
ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్కారాలు ఫలితాన్ని మీకు చూపించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు కదా. ఇక మీరు మంచిగా ఉన్నప్పటికీ, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది. అంటే మీ ఇంట్లో దాగున్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కార్యాలు ఫలితం అనేది ఇప్పుడు మీకు లభించబోతుంది. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు. అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి జనవరి 27, 28, 29 తేదీలో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయి వారికి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా మీ జీవితంలో ఏదో ఒక కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ఈ 3 రోజుల్లో, అంటే జనవరి 27, 28, 29 తేదీలో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి కలగబోతుందని చెప్పుకోవచ్చు. తోడుగా ఉండబోతుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకు ముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీకు దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణను అడిగేలాగా చేస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అనుకోని అద్భుతమైన ఫలితాలను కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ 3 రోజుల్లో అయితే వినబోతున్నారు అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మంచి కోసం ఎదురు చూస్తున్నారో, మీ మిత్రులను కలుసుకోవాలని ఆరాట పడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని, మీరు కనుక నిరాశలో ఉంటే ఈ 3 తేదీల్లో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే కూడా వినిపించబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు. మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో కూడా చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజులు మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 3 రోజులు అనేవి చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. ఈ ధనుసు రాశి వారికి ఈ జనవరి 27, 28, 29 తేదీల తర్వాత మాత్రం అనుకున్నవన్నీ జరిగిపోతాయి. ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు. కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి. తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పగా కలుగుతాయి. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఆపకండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. ఈ 3 రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబోతున్నాయి. మీరు సత్ఫలితాలను పొందుతారు. ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి.
దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటకు రాబోతుంది. అలాగే మీరు అనుకున్న అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు. సూర్యుడి సంతకాల విషయాల్లో ఏమైనా మీకు ఇబ్బందిగా ఉంటే అవి మాత్రం వదిలేయండి. అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. రాబోయే 3 రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు. శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది. తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు. ధనుస్సు రాశి వారికి జనవరి 27, 28, 29 తేదీల తర్వాత మీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకున్న దాంట్లోనే దాన ధర్మాలు చెయ్యండి. అలాగే మీకు వీలైనంతలో అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ వృద్ధులకు కానీ దాన ధర్మాలు మీకు తోచినంత సహాయం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు దక్కుతుంది. తద్వారా మీరు ఏదైతే పాపాలు చేశారో అవన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గిపోతుంటాయి. తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.